విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం కొటవరట్ల మండలం కైలాసపట్నం హాస్టల్లో విష ఆహారం తిని అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రతాప్ బాగ్చి పరామర్శించారు. విద్యార్థులు తల్లిదండ్రులతో వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సిపి వైద్యులను కోరారు. నాకు నమ్మకం ఉంది, వాళ్ళు రేపటి లోపల మ్యాక్సిమం పిల్లలు పూర్తిగా రికవర్ అయిపోతారు. క్రియేటినిన్ లెవెల్ లోగా తగ్గిపోతూనే ఉన్నాయి. షాక్ ఇనిషియల్గా ఉండేది, ఇప్పుడు షాక్ తగ్గిపోయింది. తర్వాత కొందరికి ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ ఉంది, దానివల్ల అడిథమియాస్ లేకపోతే ఆల్టర్డ్ సెన్సోడియం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎలక్ట్రోలైట్ కరెక్షన్ జరుగుతున్నది. స్లోగా సెన్సోడియం నార్మలైజ్ అయిపోతుంది. తర్వాత ఒక అబ్బాయికి ఫిట్స్ కూడా వస్తున్నాయి, దానివల్ల అది కూడా తగ్గిపోతుంది. సో ట్రీట్మెంట్ బాగానే నడుస్తుంది. నాకు నమ్మకం ఉంది, రేపటి లోపల మ్యాక్సిమం పిల్లలు ఫుల్ రికవరీ జరుగుతుంది. సార్, పీడియాట్రిషియన్ పీజీలు సభలో ఉన్న వాళ్ళు అలాగే నెఫాలజిస్టులు కూడా ఇప్పుడు సడన్గా వచ్చి వాళ్ళు చూస్తున్నారు, సేవల్లో వచ్చారు. దాన్ని ఎలా చూస్తారు? అది చాలా హర్షణీయం. ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడైనా పేషెంట్ ఫస్ట్, సొంత లైఫ్ కంటే పేషెంట్ లైఫ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మన దేశంలో, మన ప్రపంచంలో మోస్ట్ నోబెల్ ప్రొఫెషన్ వచ్చేసి మెడికల్ ప్రొఫెషన్. అందుకే డాక్టర్స్కి మనం అందరం గౌరవించాలి. అండ్ డాక్టర్స్ వచ్చేసి నెక్స్ట్ గాడ్ అని మన ప్రపంచంలో ఎప్పుడైనా మనం ఆ విధంగా షాప్ ఇనిషియల్గా ఉంది, దెన్ గ్రాడ్యువల్లీ ది పెయిన్ మేనేజ్మెంట్